నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు స్వామివారి జయంతి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, శ్రీ నృసింహ హవనం, శ్రీ నృసింహ జయంతి వ్రతములు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమాన్ని కె చంద్రశేఖర్ రెడ్డి, ఏ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షించారు. మన తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకములు, స్వామివారి దివ్యమంగళ రూపాన్ని, దర్శన భాగ్యాన్ని భక్తులకు ఏర్పాటు చేయటం జరిగినది. ఈరోజు తెల్లవారుజాము నుంచి మన దేవాలయానికి పరిసర ప్రాంత ప్రజలు అనేక వేల మంది వచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులగుతున్నారు. అలాగే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి పర్వదినాన్ని ఈరోజు రేపు మన దేవాలయంలో స్వామివారి యొక్క జన్మదిన కార్యక్రమాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుపుతున్నాము. ఈరోజు రేపటి కార్యక్రమంలో ఉదయం స్వామివారికి 108 కలశప బిందెలచే పానకం అభిషేకం జరుగును. అనంతరము స్వామివారి యొక్క వ్రతములు జరుగును. అయితే ఈరోజు నృసింహ జయంతి అంటే మనకి ప్రహ్లాదుడికి రక్షించడానికి హిరణ్యకశిపుడి వధ రెండు ఒకరోజే జరిగాయి. అది సాయం సంధ్యా సమయంలో ఆయన హిరణ్యకశిపుడికి ఒక వరం ఉంది. ఏమిటంటే పగలు ఆయనకి చావు రాకూడదు, రాత్రిపూట చావు రాకూడదు. ఈ పగలు రాత్రి కాకుండా ఉన్నటువంటి సంధ్యాకాలంలో, ప్రదోషకాలంలో, సాయం సంధ్యా సమయంలో స్వామివారు ఉద్భవించారు. ఆ ఉద్భవించినటువంటి సమయాన్న ఉన్నటువంటి నక్షత్రం, ఆ నక్షత్రం ఇవాళ స్వాతి నక్షత్రం. ఆ తిథి ఇవాళ చతుర్దశి, పౌర్ణమి ముందర చతుర్దశి. ఈరోజు రెండు కలిసి ఇవాళ విశేషమైనటువంటి రోజుగా ఇవాళ మనకి కలిసి వచ్చింది. కాబట్టి కొంతమంది ఇవాళ చేస్తున్నారు, కొంతమంది రేపు ఉదయం కూడా స్వామివారికి అభిషేకాలు, పూజలు, నమస్కారాలు కూడా చేస్తున్నారు. పట్టణ మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ మాత్రమేనని, అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత కూడా రాజీవ్ గాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మే 21 అంటే భారతదేశపు మాజీ ప్రధాని, యంగ్ డైనమిక్ లీడర్, యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన భారతదేశానికి టెక్నాలజికల్గా విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప నాయకుడు, మాజీ ప్రధానమంత్రి యొక్క మనవడు, మాజీ ప్రధానమంత్రి యొక్క కొడుకు ఆయన రాజీవ్ గాంధీ గారిని శ్రీలంక ఉగ్రవాదులు హత్య చేయబడ్డటువంటి రోజు 1991 ఇలాంటి జనరల్ ఎలక్షన్స్లోని, ఇప్పుడు ఎలా జరుగుతుందో అలాంటి జనరల్ ఎలక్షన్స్లో కొన్ని పేజ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విశాఖపట్నంలో మీటింగ్ చెప్పి తర్వాత తమిళనాడుకి వెళ్ళి
శ్రీపెరంబదూరులో ఎలక్షన్ మీటింగ్లో అందరికీ ఉపన్యాసం చెప్పబోయే ముందు ఆయనకు దండలేస్తూ ఉండే సమయంలో ఒక ధను రూపంలో ఒక హ్యూమన్ బాంబు, మానవ బాంబు వచ్చి ఒంటి నిండా బాంబులు పెట్టుకుని పేల్చుకుని రాజీవ్ గాంధీ గారితో పాటు కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లని చాలామందిని హత్య చేయబట్టినటువంటి రోజు. రాజీవ్ గాంధీ గారు దేశం యొక్క ఎందుకు చనిపోయాడంటే దేశం యొక్క సమగ్రత కోసం శ్రీలంకకి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా ఆ ఉగ్రవాదులకి సపోర్ట్ చేయలేదనేటువంటి భావంతో చంపబడ్డాడు. భారతదేశ చరిత్రలో తల్లి కొడుకు ఇద్దరు ప్రధానమంత్రులుగా ఉండి దేశం యొక్క స్వాతంత్ర్యం సమగ్రత కోసం ఇంటిగ్రిటీ అంటాం, దేశం విచ్ఛిన్నం కాబోయేటప్పుడు వ్యతిరేకంగా ఐకమత్యంగా కలపటానికి వారి యొక్క ఇద్దరు ప్రాణాలని దేశ ప్రజలకు అర్పించారు. ఇప్పుడున్నటువంటి పార్టీలు చూస్తే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిపెడతమే కాకుండా అన్ని ప్రాంతాలని అన్ని వర్గాల ప్రజల్ని ఏకత్వం చేయటం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. అలాగే అందరికీ సమానమైనటువంటి భావంతో, ప్రేమతో, సోదరాభిమానంతో చూసేది కాంగ్రెస్ పార్టీ. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి పరిపాలించేటువంటి బీజేపీ పైన ఎంతసేపు దేశాన్ని ప్రాంతాల వారిగా విడగొడదాం, లేకపోతే మతాల వారిగా విడగొడదాం అనేటువంటి బీజేపీ పార్టీకి ఇవాళ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పోవచ్చు క్షణికావేశం మీద అంతా డబ్బులమయంతో వచ్చి డబ్బు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళది కనీసం ఈ సంవత్సరం ఒక్కొక్కళ్ళు 5,000 కోట్లు తక్కువ లేకుండా తీశారు. దానికి ప్రజలను పూర్తిగా పార్టీలను తప్పడటం కూడా కరెక్ట్ కాదేమో. ప్రజలే నాకు డబ్బులన్నీ ఎగబడేటప్పుడు అంత డబ్బుతో ఉన్నప్పుడు ఎక్కువ భాగం పరిపాలించినా కానీ, ఎక్కువ కాలం పరిపాలించినా కానీ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీయలేకపోతుందంటే వాళ్ళు అవినీతి పరులా. ఒక్కసారి 5 సంవత్సరాలు పరిపాలించగానే కొన్ని లక్షల కోట్లు దోసుకుని ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 25 కోట్లు గారి పంచి 5,000 కోట్లు తీసేటువంటి ఆ పార్టీలు అవినీతి పార్టీలో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. వేమూరు మండలంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో బుధవారం నుండి శ్రీ హనుమత్ జయంతి వార్షిక ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు అర్చకులు శ్రీనివాసమూర్తి తెలిపారు. వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం పండిత దివి లక్ష్మీ నరసింహాచార్య పర్యవేక్షణలో ఏకాదశి దీక్షతో నిర్వహించే ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం స్వామివారికి గంగా సింధూర లేపన పూజా కార్యక్రమం నిర్వహించబడునని, జూన్ 1వ తేదీ హనుమత్ జయంతి పర్వదినం రోజు వరకు ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం, సింధూరార్చన, చందనాభిషేకం జరుగునని, సాయంత్రం పవిత్ర పుష్ప పత్ర పూజ నిర్వహించి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ భజన అనంతరం పల్లకి ఉత్సవం జరుపబడునని, ప్రతిరోజు ఆధ్యాత్మిక ప్రవచనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని, 31వ తేదీ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకర్త వైకానస ఆగమ పండితులు శ్రీమాన్ వికనాచార్య స్వామి వారిచే సుందరకాండలో హనుమంతుని పాత్ర అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించబడునని చెప్పారు. హనుమత్ జయంతి పర్వదినాన మూల విరాట్ స్వరూపానికి విశేష పంచామృత అభిషేకం, రజిత కమలములచే అష్టోత్తర శతనామార్చన, నాగవల్లి పత్ర పూజ, సువత్సల సహిత వీరాంజనేయ స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం, చందనోత్సవం జరుపబడునని, సాయంత్రం 108 మంది భక్తులచే స్వామివారికి లక్షనామార్చన యజ్ఞం నిర్వహించబడునని, 2వ తేదీ ఆదివారం సాయంత్రం గ్రామంలో రథోత్సవం నిర్వహించబడుతుందని శ్రీనివాసమూర్తి వివరించారు. ఉత్సవ కైకర్యాదులలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరారు. శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవ కైంకర్యాదులు బుధవారం అనగా 22వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా ఏకాదశి దీక్షతో 11 రోజుల దీక్షతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. జూన్ 1వ తేదీ హనుమత్ జయంతి పర్వదినం రోజు వరకు ప్రతినిత్యం స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, సాయంత్రం పల్లకీ ఉత్సవం, హనుమాన్ చాలీసా పారాయణ, భజన, సహస్ర అష్టోత్తర శతనామాలతో పవిత్రమైన పుష్పాలు పత్రాలతో స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమం నిర్వహించబడతాయి. 31వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకర్త ఆగమ పండితులు ఆచార్య శ్రీమాన్ విఘ్నసాచార్య స్వామీజీ వారి చేత సుందరకాండలో ఆంజనేయుని పాత్ర, రామాయణంలో
ప్రధానమైనటువంటిది, ఎంతో శక్తివంతమైనది, ఫలప్రదమైనటువంటి సుందరకాండలో ఆంజనేయుని యొక్క పాత్ర గురించి స్వామీజీ మనందరికీ కూడా ఆధ్యాత్మిక ప్రవచనం ద్వారా వివరించడం జరుగుతుంది. రానున్న ఖరీఫ్ సీజన్లో ప్రతి ఎకరాకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఇరిగేషన్ ఎస్ మల్లికార్జున తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడే అవకాశం ఉందని చెప్పారు. గత సంవత్సరం ఓఎంఎన్డి పనులను దాదాపు అన్ని పూర్తి చేశామని తెలిపారు. గత వారం తడవారు నిర్వహించిన సమావేశంలో ఈ సంవత్సరం 30% పనులు అధికంగా మంజూరు చేస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా 118 పనులకు గాను 9.87 పనులకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. నిధులు మంజూరైన వెంటనే పనులు పూర్తి చేసి చివరి ఎకరా వరకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామని ఈ మల్లికార్జున పేర్కొన్నారు. గత ఏడాది ఎలినో కారణంగా నైరుతి పవనాలు ఆలస్యంగా జరగడం, మనకు వర్షాలు లేటుగా పడ్డాయి. దానివలన మనకు వర్క్స్ స్టార్ట్ చేయడము కొంచెము లేటుగా అయినది. కానీ ఈ సంవత్సరం దానికి కొద్దిగా పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. ఆల్రెడీ మనకు మే 15 తర్వాతే వర్షాలు స్టార్ట్ అయినాయి. తర్వాత 24వ తారీఖు వాయుగుండం అని చెప్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళు. అలాగే కేరళకు 1వ తారీఖుకే నైరుతి పవనాలు వస్తున్నాయన్నారు. కాబట్టి వాళ్ళ ప్రకారము ఈ సంవత్సరము వర్షాలు సమృద్ధిగా ఉన్నాయని తెలుస్తూ ఉన్నది. వర్షపాతం కూడా అధికంగా ఉందని మనకు తెలుస్తూ ఉన్నది. పోయిన సంవత్సరము మనము ఈ ఓఎండ్ఎం వర్కులు 99 వర్కులకు గాను 19.87 వర్కులు చేసాము. ఆల్ వర్కులు దాదాపుగా కంప్లీట్ చేశాము. మనకు లాస్ట్ వీక్ ఈఎన్సీ ఆఫీస్లో కడా వాళ్ళు మీటింగ్ పెట్టారు. మన ఈఎన్సీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే డిపెండింగ్ అపాన్ ప్లవ్ బ్యాక్ ఫండ్స్ లాస్ట్ ఇయర్ కంటే 30% ఎక్స్ట్రా వర్కులు శాంక్షన్ చేస్తానని చెప్పారు. వాటిలో ప్రిఫరెన్సు ఈ వీడ్ గ్రోత్ ప్లస్ ఏమైనా షట్టర్స్ రిపేర్సు గేట్స్ ఉంటే అవి పెట్టమని చెప్పారనమాట. సో లాస్ట్ 30% ఎక్సెస్ గాను ఈ సంవత్సరం ఉన్న ప్రపోజల్స్ 118 వర్కులకు గాను మనము 9.87 crores ప్రతిపాదన మేము పంపించాము. అవి త్వరగా శాంక్షన్ చేస్తే ఈ సంవత్సరం మేము టెండర్స్ పద్ధతి కానీ నామినేషన్ పద్ధతి కానీ టెండర్స్ పిలిచి వర్కులు తొందరగా ప్రారంభించి తొందరగా పూర్తి చేస్తామని చేస్తున్నాము. చివరికి కూడా ఇలా ఈ వర్క్లన్నీ ఓఎండ్ఎం వర్కులను కంప్లీట్ చేసి చివరి టైల్ ఎండ్ వరకు వాటర్ ఇవ్వాలని మేము కృషి చేస్తున్నాము. జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల ఓటింగ్ రోజున ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెనాలి డీఎస్పీ రమేష్ తెలిపారు. తెనాలి పోలీస్ డివిజన్ పరిధిలోని తెనాలి పొన్నూరు నియోజకవర్గాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా రాజకీయ నాయకులు, ప్రజలు అందరి సహకారంతో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఇదే తరహాలో జూన్ 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్కు తగిన బందోబస్తు చర్యలు ముందస్తుగా తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. సమస్యాత్మక గ్రామాలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అల్లర్లకు పాల్పడే వారిని ముందస్తుగా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా కౌంటింగ్ ప్రక్రియకు రాజకీయ నాయకులు, ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్స్కి ముందే ఎక్కడైతే గొడవలు జరిగే అవకాశం ఉందో, ఎవరైతే ఎన్నికల్లో మన అట్మాస్ఫియర్ని చెడగొట్టే విధంగా చేస్తారో, లేకపోతే ఎక్కడైతే మద్యం సరఫరా చేసే ప్రక్రియలు ఉంటాయో, అలాగా రకరకాలుగా ఆల్రెడీ మేము చెప్తాం జరిగింది. గతంలో కూడా మీ ఇంటర్వ్యూలో నేను చెప్తాం జరిగింది. రౌడీ షీటర్లు బైండ్ అవరు, తర్వాత లెక్కర్ సీజరు, ఎన్డీపీఎల్, అంతా ఇతరితర కూడా అన్నీ కూడా చేస్తాం జరిగింది. మేము లైసెన్స్ వెపన్స్ డిపాజిట్ కూడా చాలా సంతోషమైన వాతావరణంలో ఎన్నికలు కూడా ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్స్, అవి లాండాడ పరంగా కాదు, ఆ టైంకి ఆ స్వరాఫ్ మూమెంట్లో ఆ యొక్క కోపంలో ఏదో చిన్న ఇన్సిడెంట్లు జరిగినాయి. ఓవరాల్గా నా యొక్క సబ్ డివిజన్ ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు పొన్నూరు అండ్ తెనాలిలో అందరి సహకారంతో ఎన్నికలు చేస్తాం జరిగింది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ రేపు 4వ తారీఖున ఉంది. దానికి కూడా ప్రజలందరూ, ఓటర్లందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు సహకరించాలని చెప్పేసి మనం చేస్తాం. దానికి సంబంధించి ఎన్నికలు అవ్వగానే కూడా ఎటువంటి గొడవలు విలేజ్లో జరగకుండా, ఆ రోజు ఎన్నికల రోజున ఏ విలేజ్లో స్పీడ్ అట్మాస్ఫియర్ ఉందో దాన్ని మేము ఐడెంటిఫై చేసి ఒక 8 పికెట్స్ని మేము పెడతాం జరిగింది. రూరల్ ఏరియాల్లో గూడూరు విలేజ్, అలాగే తేలప్రోలు విలేజ్, చిన్నరావూరు, పెద్దరావూరు, తర్వాత అంగలకుదురు, అలాగే కొన్ని విలేజెస్లో మేము రౌండ్ ది క్లాక్ పికెట్స్ కూడా పెట్టడం జరిగింది. ఏ చిన్న గొడవ ఉన్నా కూడా వెంటనే కూడా రెస్పాండ్ అయ్యే ప్రక్రియ కూడా ప్రారంభించాం.
అలాగే బైండ్ ఓవర్ ఆ రోజున ఎవరైతే 2 వర్గాలుగా ఏర్పడి కొంచెం అక్కడ అడావుట్ చేశారో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేశాము. బోత్ సైడ్స్ కూడా బైండ్ ఓవర్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఏదైనా గొడవలు చేసే ఉద్దేశం ఉంది అని చెప్పేసి మాకు తెలిస్తే ఆ రోజు కూడా రౌడీ షీటర్ల కథలపై నిఘా వేస్తాము. వాళ్ళందరూ కూడా ముందుగా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి గొడవలు చేయొద్దని చెప్పేసి కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.